వెంకటరెడ్డి మనుషులు ఎంత అరాచకం చేస్తున్నారు. ఒక మనిషిని కిడ్నాప్ చేసి ఇప్పుడు బీసీలు మీరంటే ఓకే. ఒక సర్పంచ్‌గా భార్యని నిలబెట్టి ఆమె ఎడ్యుకేటెడ్. ఆమె ఒక లెక్చరర్ సంథింగ్ టీచర్. హ్మ్. వాళ్ళ భర్తని కార్‌లో పెట్టుకొని ఏ ఏ సమాధానం 2025లో ఉన్నామండి. హ్మ్. ఎక్కడున్నాం? ఏం దాగిపిస్తున్నారు? ఏం చేసారు? కనీసం ఒక్కళ్ళు మాట్లాడిర్రా? ఇదే మహేష్ గౌడ్ మాట్లాడిండా? హ్మ్. అసలు మహేష్ గౌడ్ మాట్లాడితే ఏదన్నా కేటీఆర్ గారిని తిట్టాలా? కేసీఆర్ గారిని తిట్టేయాలా? బీఆర్ఎస్‌నేమన్నా చూపియాలా? మాట్లాడాలంటే మైకులు పట్టుకొని ముందుకొస్తారు. మళ్ళీ ఇప్పుడు గాంధీ భవన్‌లో ఎవరు లేరండి? ఇప్పుడు అక్కడ జరిగే అన్యాయానికి మొన్న ఆ అమ్మాయి ఎళ్తుంటే మధ్యరాత్రి అసలు వీడియో 30 మంది పోలీసులు అంత అరాచకం అవసరమా? నువ్వు సర్పంచ్ ఇప్పుడు నువ్వు సీఎం నువ్వు మీరు ఏది అనుకున్నా ప్రజలు ఎంత అన్నా బీఆర్ఎస్‌లో మేమెంత అన్నా మీరు రాష్ట్రాన్ని పరిపాలించేది 5 సంవత్సరాలు అది 100%. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక సీఎంగా మీరొక మాట అంటే కింద స్థాయిలో అందరూ వింటారు. అటువంటిది ఏ రోజన్నా 10 ఏళ్లలో ఏ రోజన్నా ఇంత దరిద్రమైన రాజకీయం చూసిర్రా? మొన్న ఇక్కడ చూస్తే జుబ్లీస్‌లో అది అసలు మా దృష్టిలో అది గెలిపే కాదు గానీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్‌లో కిడ్నాప్‌లు చేస్తుర్రు, మర్డర్‌లు చేస్తుర్రు. ఈ సోయలేని ప్రభుత్వం ఏది? సోయలేని మన సీఎం గారు ఏరి?